తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరాయ నమః. ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. ఈ సంవత్సరం అందరికీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, వివాహం, ఆరోగ్యం, వారి వారి మనోవంచ సిద్ధించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, అలాగే మా ముత్తాత గారైన బ్రహ్మశ్రీ కొడుకుల అప్పల నరసయ్య గారు, అలాగే మా తాతగారైన బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారు వారి పరంపరను కొనసాగిస్తూ మా పూజ్య గురువుల ఆశీస్సులతో ఈ ఉగాది పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తున్నాను. ఉగాది అనే పేరు యుగం మరియు ఆది అనే రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. దీని అర్థం ఏంటంటే కొత్త ప్రారంభం అని. ఉగాది విశ్వం సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. తర్వాత రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలు ఇలా ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది సంవత్సరం నుండి నవనాయక ఫలితాలు, నవగ్రహ సంచార భాషలు, మౌఢ్యములు, గ్రహణాలు, అలాగే పుష్కర నిర్ణయాలు, చివరిగా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా నవనాయక ఫలితాలు. నవనాయక ఫలాల్లో రాజు గురువు ఆధిపత్యం వచ్చింది. దేవతల గురువైన గురువుకి రాజ్యాధిపత్యం రావడం అనేది మంచిదే. దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతుంది. రాజ్యాధిపత్యం గురువుకి రావడం వలన దేశం సుభిక్షంగా ఉంటుంది. బంగారం, వెండి ఎన్నడూ లేని విధంగా అధిక ధరలు కలిగి ఉంటాయి. సామాన్యుడికి బంగారం అనేది ఒక కళగా మిగులుతుంది. ప్రతి విషయంలో కూడా ధనానికి ఉన్న ప్రాముఖ్యత ఎందులోనూ కనిపించదు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. పశుపక్ష సంతతి రక్షించే ప్రయత్నాలు జరుగుతాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, పప్పు దినుసులు అధిక ధర కలిగి ఉంటాయి. వ్యవసాయ భూములు అధిక ధర కలిగి ఉంటాయి. అకాల వర్షాలు, తుఫాన్లు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పడంలో వాతావరణ శాఖ విఫలమవుతుంది. చలనచిత్ర పరిశ్రమలో టాలెంట్ బట్టి కాకుండా బ్యాక్గ్రౌండ్ ద్వారానే అవకాశాలు వస్తాయి. సుప్రీంకోర్టు తీర్పులు కొన్ని వివాదాస్పదమవుతాయి. బంగారు ఆభరణాలు కల్తీ ఎక్కువగా జరుగుతుంది. జ్ఞానం మరింతగా పెరుగుతుంది. సాంప్రదాయబద్ధమైన జీవన విధానాన్ని అలవరుచుకుంటారు. ధర్మసత్రాలకు, మఠాలకు, జగద్గురువులకు ఆదరణ అనేది పెరుగుతుంది. హైందవ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది. ఇక మంత్రి కుజుడు. మంత్రిత్వం కుజుడికి రావడం వలన శక్తివంతమైన రక్షణ శాఖ బలపడుతుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగుంటాయి. భూములు అధిక ధరలు కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆస్తి నష్టం జరుగుతుంది. నీటి కొరత ఏర్పడుతుంది. రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలు ఎక్కువ అవుతాయి. లోహపు వస్తువులు అధిక ధర కలిగి ఉంటాయి. స్త్రీల వల్ల దేశానికి ఖ్యాతి లభిస్తుంది. క్రికెట్, సినిమా రంగానికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగా రాణించగలుగుతారు. యువత పెడదోవ పడతారు. వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇక సేనాధిపతి చంద్రుడు. సేనాధిపత్యం చంద్రుడికి రావడం వలన భూములు ధర కలిగి ఉంటుంది. అన్ని వస్తువులు ధర కలిగి ఉంటాయి. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. కొన్ని చోట్ల అధిక వర్షాలు, కొన్ని చోట్ల స్వల్ప వర్షాలు పడతాయి. వాణిజ్య పంటలకు మద్దతు ధర లభించదు. వేరుశనగ మంచి దిగుబడి కలిగి ఉంటుంది. పొగాకు పరిశ్రమకు గడ్డుకాలం. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. సినీ కళారంగాల వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. సస్యాధిపతి శుక్రుడికి రావడం వలన అన్నదాన సత్రాలు బాగుంటాయి. మద్యం ఏరై పారుతుంది. ప్రతి విషయంలోనూ స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దుర్వ్యసనాలకు విద్యార్థులు బానిసలు అవుతారు. పాలకుల అండదండలతో కొంతమంది చెలరేగిపోతారు. క్రీడా రంగంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. సినీ కళారంగాల వారికి, సాహిత్య రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ధాన్యాధిపతి బుధుడు. ధానాధిపత్యం బుధుడికి రావడం వలన పెసలు పంట దిగుబడి బాగుంటుంది. మంచి ధర పలుకుతుంది. ఆహార సంబంధమైన అన్ని తినుబండారాలు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుంది. దుంపకూరలు, ఆకుకూరలు, వేరుశనగ, ఉల్లి, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ అధిక ధర కలిగి ఉంటాయి. న్యాయవాదులకు, రచయితలకు, మిమిక్రీ ఆర్టిస్టులకు, విద్యా సంస్థ నిర్వహిస్తున్న వారికి, బోధనా రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఇక అర్ఘ్యాధిపతి చంద్రుడు.
అర్ఘ్యాధిపతి చంద్రుడికి రావడం వలన పంటలు బాగా పండుతాయి. పాల ఉత్పత్తులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు ధరలు అధికంగా ఉంటాయి. వర్షాలు సరైన కాలంలో పడడానికి అవకాశాలు ఉంది. కొన్ని చోట్ల వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. రాగి, ఇత్తడి, వెండి అధిక ధరలు కలిగి ఉంటాయి. పూజా సామాగ్రి అధిక ధరలు కలిగి ఉంటాయి. రాజకీయ ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి, స్త్రీలకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మేఘాధిపతి చంద్రుడు. మేఘాధిపతి చంద్రుడికి రావడం వలన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, వేరుశనగ, పప్పు దినుసులు అధిక ధర కలిగి ఉంటాయి. ఈ సంవత్సరం వర్షపాతం అధికంగా ఉంటుంది. గోసంపద పెరుగుతుంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం గోచరిస్తోంది. రసాధిపతి రవి. రసాధిపతి రవికి రావడం వలన గోధుమలు, వరి, అన్ని రకాల నూనెలు అధిక ధర కలిగి ఉంటాయి. రాగి సంబంధమైన వస్తువులు అధిక ధర కలిగి ఉంటుంది. తేనె, కందులు అధిక ధర కలిగి ఉంటాయి. రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి గడ్డుకోవాలని చెప్పచ్చు. పదవీ గండం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అది కొంతమందికి మాత్రమే. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మౌఢ్యమి వివరాలు. గురు మౌఢ్యమి జూలై 14, 2026 నుండి ఆగస్టు 13, 2026 వరకు. శ్రీ పరాభవ నామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం అమావాస్య మంగళవారం నుండి శ్రావణ శుక్ల పాడ్యమి గురువారం వరకు గురుమౌఢ్యమి. శుక్రమౌఢ్యమి అక్టోబర్ 19, 2026 నుండి అక్టోబర్ 29, 2026 వరకు. శ్రీ పరాభవ సంవత్సరం ఆశ్వయుజ శుక్ల అష్టమి సోమవారం నుండి ఆశ్వయుజ బహుళ చవితి గురువారం వరకు శుక్రమౌఢ్యమి. పుష్కర నిర్ణయం. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు జూన్ 1, 2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి 1:30 సార్ధ త్రికోటి సహిత యమునా నది పుష్కర ప్రవేశం. మంగళవారం జూన్ 2 అరుణోదయ వేళ నుండి పుష్కర స్నానం ప్రారంభం. యమునా పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి గురువు బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నది జరిగే పవిత్రమైన జాతర 2026 జూన్ 2 నుండి 13 వరకు 12 రోజులు జరుగుతుంది. ఈ 12 రోజులలో యమునా నదిలో సంకల్పపూర్వక స్నానం ఆచరించి జపదాన తర్పణ పిండ ప్రదానాలు చేయడం వలన పితృదేవతల సంతృప్తి చెంది వంశాభివృద్ధి కలుగుతుందని మన పెద్దల పూర్వీకుల చెప్పడం జరిగింది. అదేవిధంగా పుష్కర సమయంలో నదీ స్నానం చేయడం వల్ల మరణ భయం నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం యమునా నదిని సూర్యదేవుడు కుమార్తెగా, మృత్యుదేవత అయిన యమునికి సోదరుగా భావించి పూజిస్తారు. అందుకే యమునాజీ అని కూడా పిలుస్తారు. ఈ యమునా నది ఉత్తరాఖండ, హర్యానా, మధుర, బృందావన్, ఢిల్లీ, ప్రయాగ్రాజ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. యమునా నది జన్మస్థలం ఉత్తరాఖండ్. మధుర మరియు బృందావన్ శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్న ప్రదేశాలు ప్రయాగ్రాజ్, అలహాబాద్, గంగా యమునా సరస్వతి సంగమం, ఢిల్లీ మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రధాన పుష్కర్ ఘాటు. ఈ పుష్కర్ సమయంలో పితృదేవతల పిండ ప్రదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. మనకి ప్రతి సంవత్సరం పుష్కరాలు వస్తుంటాయి. కృష్ణ, గంగా, గోదావరి, యమున ఇలాగా ప్రతి సంవత్సరం పుష్కర సమయంలో పితృదేవతల్ని పూజించడం అనేది చాలా చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు కాబట్టి కుదిరిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ సమయంలో పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం చెప్పదగిన సూచన. తదుపరి మకర సంకరణ పుణ్యకాలం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవన సంవత్సరం పుష్య శుద్ధ షష్ఠి తత్కాల్ సప్తమి గురువారం అనగా 14/1/2027 తేదీ రాత్రి 2:59 తెల్లవారితే 15/1/2027 శుక్రవారం రేవతి నక్షత్ర శివయోగం వణిజ కణంలో రవి మకర సంకర రాశిలో ప్రవేశం. గ్రహణాలు. ఈ పరాభవన సంవత్సరంలో మన ప్రాంతంలో కనిపించే గ్రహణాలు ఏమీ లేవు. కర్తరి నిర్ణయాలు. మే 4, 2026 వైశాఖ శుద్ధ తదియ సోమవారం రాత్రి 1:12 డొల్లకర్తరి ప్రారంభం. 11 మే 2026 వైశాఖ బహుళ దశమి సోమవారం రాత్రి 11:03 నిజకర్తరి ప్రారంభం. 29 మే 2026 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18
కత్తరి త్యాగం. ద్వాదశ రాశుల వారికి మన తెలుగు పండుగ అయిన ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, గ్రహగతులు ఏంటి, ఎలా ఉంటాయి? ఎందుకంటే ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం వచ్చింది. పరాభవం అంటే ఇబ్బందికరంగా ఉండడం, నష్టం ఉండడం, అలాగే అపజయాలు ఉండడం అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే ద్వాదశ రాశుల వారికి వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, నామ నక్షత్రాన్ని బట్టి, గోచారీత్యా గ్రహ స్థానాలను బట్టి కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఎంతో గొప్పది. మనం ఎలా ఉండాలి, ముందు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది తెలిపే గొప్ప శాస్త్రం. అటువంటి శాస్త్రం మన పూర్వీకులు, మహనీయులు మనకు అందించిన శాస్త్రాన్ని ఈ రోజున మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లో ప్రధానంగా ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం జన్మించిన వారు అదేవిధంగా చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అను నామ నక్షత్రాలతోటి పేరు కలిగిన వాళ్ళు మేషరాశి చెందినవారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి తృతీయంలో గురువు, చతుర్థంలో కేతువు, లాభస్థానంలో రాహు, వ్యయంలో శని, అలాగే జూన్ 2వ తేదీ నుండి గురువు తృతీయం నుండి చతుర్థంలోకి, డిసెంబర్ 5 నుండి రాహుకేతులు మార్పు, రాహు దశమ స్థానంలో, కేతు చతుర్థ స్థానంలో ఉంటారు. ఈ ప్రధాన గ్రహాల స్థానాలని అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరుగుతోంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు ఊహించిన విధంగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు అందుకుంటారు. మీరు కష్టపడితేనే దానికి తగినంత విజయాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. ఈ ఏలినాటి శని కాలంలో ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మీరు కష్టపడితేనే దాని తగిన ప్రతిఫలాన్ని అందుకోగలరు. అదృష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. గృహయోగం, వాహన యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 30వ తేదీ నుండి తర్వాత గురువు చతుర్థ స్థానం నుండి పంచమంలోకి ప్రవేశిస్తారు. అక్టోబర్ 30వ తేదీ తర్వాత 5వ ఇంట్లో గురువు కేతుతో కలిసి ఉండడం వల్ల గణేష్ యోగం అనేది ఏర్పడుతుంది. అన్ని పనుల్లో అనుకూలంగా ఉంటుంది. శని 12వ ఇంట్లో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ నిద్రాభంగం వాటిల్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. 5వ ఇంట్లో కేతు ఉండడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కెరీర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి, ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తుంది. వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. మేషరాశిపతి బలం కలిగి ఉండడం వలన ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సమయంలో ఆర్థిక విషయాలపైన, కుటుంబ విషయాలపైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. మీరు అనుకున్న పనులు సాధించడానికి అధికంగా కష్టపడవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు కానీ, వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు గోచరిస్తాయి. విదేశీ ఉద్యోగాలు అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో స్థిరపడడం కూడా జరుగుతుంది. అనవసరమైన ఖర్చులకు, విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండడం చెప్పదగినది. ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రతి విషయంలోనూ మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. సినీ, కళారంగాల వారికి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల వ్యాపార పరంగా ఊపందుకుంటాయి. మధ్య మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు, కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నప్పటికీ మొత్తం మీద సాఫీగా సాగిపోతుంది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుండడానికి 19 శనివారాలు శనికి తైలాభిషేకం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంత శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఈ సంవత్సరం ఎంతో కాలంగా మీరు అమలు చేయాలన్న అనుకుంటున్న మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వినూతమైన వ్యూహాన్ని అమలు చేసి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. తల్లిదండ్రుల సహకారంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కానీ,
క్యాంపస్ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశం ఉంది. మీ చదివిన చదువుకు గుర్తింపు లభిస్తుంది. స్టడీస్ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైతే కోర్సు తీసుకోవాలని అనుకుంటారో అదే చేయండి. ఎవరో ఏదో చెప్పారని వేరే కోర్సులో జాయిన్ కావద్దు. H1B వీసా, PR కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకం. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్య విషయంలో, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి రావాలని మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ సంతానం మీ మాట వినకపోవడం వలన మీరు వారిని మంచి దారిలో పెట్టడానికి ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ఈ రాశివారు ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విహారయాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందానికి, సంతోషాన్ని కారణమవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. స్వయం ఆర్థిక పురోగతి సాధించగలుగుతారు. మీరు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాల్లో వారికి పేరు ప్రఖ్యాతలు పెంచుకోగలుగుతారు. చార్టెడ్ అకౌంట్స్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులకు, వైద్య రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి బాగా రాణించగలుగుతారు. స్వయం కృషితో మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. IAS, IPS వంటి సివిల్ సర్వీసులకు అతి కష్టం మీద ఎంపిక అవుతారు. చిరు వ్యాపారస్తులకు అభివృద్ధి బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని, అలాగే కుటుంబ పరంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రతిరోజు దుర్గాస్థితి పఠించడం, ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పేదగినది. అదేవిధంగా వీరికి ఏలినాటి నడుస్తుంది కాబట్టి చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. క్రీడా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకోని పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. అదేవిధంగా ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అన్న అక్షరాలతో తమ పేరు మొదట గలవారు వృషభ రాశి చెందినవారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు, చతుర్థంలో కేతువు, దశమంలో రాహు, ఏకాదశంలో శని. ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా శుభస్థానంలో ఉంటారు, అనగా లాభస్థానంలో మీన రాశిలో ఉంటారు. గురువు జూన్ 2వ తేదీ వరకు ద్వితీయ స్థానంలో ఉండి తర్వాత తృతీయ స్థానంలోకి మారుతారు. అలాగే రాహు దశమ స్థానం నుండి భాగ్యంలోకి, కేతువు చతుర్థ స్థానం నుండి తృతీయ స్థానంలోకి డిసెంబర్ 5వ తేదీన మారుతారు. ఈ ప్రధానమైన గ్రహాలు స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఈ రాశి వారికి వృత్తిపరంగా తిరుగులేని విధంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి కానీ, మెటల్స్, ఇనుము రంగాల్లో ఉన్నవారికి, ఆయిల్ వ్యాపారస్తులు కానీ, వ్యవసాయ సంబంధించిన పనిముట్లు అమ్మే వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్స్ లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకి లోటు ఉండదు. చిరు వ్యాపారస్తులకు, డాక్టర్స్కి, లాయర్లకి, ఫార్మా రంగంలో ఉన్నవారికి, ట్రావెల్ ఏజెన్సీస్ వారికి, ఆటోమొబైల్స్ రంగాల వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఎక్కువగా శ్రమతో కూడిన ఫలితం లభిస్తుంది. జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఆర్థిక మరియు ఇతర పరిస్థితులు మెరుగుపడతాయి. విదేశీ ఉద్యోగాలు లేదా మీ చదువుకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. H1B గ్రీన్ కార్డ్ లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు, నూతన వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు నలుగురిని సంప్రదించి తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు. ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఫిక్స్డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాభాలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాలు మీకు లాభసాటిగా ఉంటాయి. చాలా విషయాల్లో మీకు సహాయం చేసేవారు ఎక్కువగా ఉంటారు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. కుటుంబం కోసం ఎంత శ్రమించినప్పటికీ కుటుంబంలోని మీ విలువ తక్కువగా ఉంటుంది. మీ వల్ల బంధువర్గం లాభాలు పొందగలుగురు. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు
సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి పలుకుబడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. స్థిరాస్తి విషయంలో తండ్రితో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. మాట తొందరపాటు వలన ఇబ్బందులు ఏర్పడతాయి. సంవత్సరం ద్వితీయార్థం నుండి అనగా డిసెంబర్ 5 నుండి భాగ్యంలో రాహు, తృతీయంలో కేతు ప్రభావం వలన సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కళా సంబంధమైన విషయాలలో, వృత్తి ఉద్యోగాలలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు, కాంట్రాక్టులు కలిసి వస్తాయి. రుణాలు తీరుస్తారు. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ పొందగలుగుతారు. రాజకీయ పరంగా వచ్చిన మార్పులు మీకు అనుకూలంగా మార్చుకుంటారు. చేసిన పొరపాట్లే మళ్ళీ చేయవద్దు. నిత్యం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు పంచముఖి రుద్రాక్ష ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించాలి. విద్యార్థులు చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాల తర్వాతనే సఫలమవుతుంది. H1B వీసా, గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది. ఏదైనా సరే ఒక చోట స్థిరంగా ఉండి స్థిరమైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. తద్వారా అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, స్కిన్, కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, HR, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అన్ని విధంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మానసికంగా ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. వ్యాపారపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి విశేషంగా కృషి చేస్తారు. దానికి తగినట్టుగా లాభాలు అందుకుంటారు. ఏదైనా సరే ఒత్తిడి లేకుండా పూర్తవదని గ్రహించగలుగుతారు. ఒత్తిడిలోనే అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. అయితే ఎంత సంపాదించినా ఏదో రకమైన మనస్తాపం, ఏం సాధించాం అనే భావన ఏర్పడుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. అయితే డిసెంబర్లో చతుర్థాధిపతి అయిన కేతు తృతీయంలోకి మారడం వల్ల సంతానం యొక్క ఆరోగ్యం పట్ల, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కష్టాన్ని బయట వాళ్ళు గుర్తించిన విధంగా ఇంట్లో వాళ్ళు గుర్తించలేరనే భావన ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, లేకపోతే ద్వంద్వార్థాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో మీపై దుష్ప్రచారం చేసే వారుంటారు, జాగ్రత్త వహించండి. మెకానికల్, చిరు వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, నిత్యావసర సరుకులు అమ్మేవారికి, బ్యూటీషియన్స్, ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఉన్నవారికి, వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో ఉన్నవారికి, హోమియో రంగంలో ఉన్నవారికి, డెంటిస్ట్, ENT వృత్తిలో ఉన్నవారికి, మొదలైన వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం కలుసుబోదనంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఈ రాశివారు ప్రతినిత్యం లక్ష్మీ తామర వృత్తులతో దీపారాధన చేయడం, ప్రతి బుధవారం నాడు జిల్లేడు వృత్తులతో గణపతి స్వామి వారికి పూజ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. IAS, IPS రంగంలో ఉన్న వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అయితే CBI వల్ల కోర్టు పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా లేకపోలేదు. ఇది కొద్దిమంది విషయంలో మాత్రమే, అందరికీ కాదు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునరుస నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగే కా, కి, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అన్న అక్షరాలతో తమ పేరు గల వారికి మిథున రాశి చెందినవారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. లగ్నంలో గురువు, తృతీయంలో కేతువు, నవంలో రాహు, భాగ్యంలో రాహు, దశంలో శని, అలాగే గురువు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే ద్వితీయ స్థానంలోకి, ధనస్థానంలో ప్రవేశిస్తారు. ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి కుటుంబ సంపద పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అప్పులు చాలా వరకు తీర్చగలుగుతారు. నూతన పెట్టుబడులు పెడతారు. రాహు భాగ్యస్థానంలోనూ, కేతు తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో సంచరించడం వలన
మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఏ పనైనా పట్టుదలతో సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. సహోదరితో మాత్రం కొంత అన్యోన్యత తక్కువగా ఉంటుంది. విదేశీ విద్య కోసం, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. శని దశమ స్థానంలో మీనరాశిలో సంచరించడం వల్ల పై అధికారులు మీ కృషి సామర్థ్యాన్ని గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. గురువు జన్మరాశి నుండి ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే అడుగు పెడతారో వృత్తి వ్యాపారాల పరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆదాయ మార్గాలకి లోటు ఉండదు. ఖర్చులు అదుపులో ఉంటాయి. సప్తమ దశమ స్థానాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆర్థికంగాను కుటుంబ పరంగాను అన్ని అనుకూలిస్తాయి. మీరు చేసే ఏ కార్యక్రమైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు సమస్యపోతాయి. డిసెంబర్ 5వ తేదీ నుండి రాహు భాగ్యం నుండి అష్టమంలోకి, కేతువు తృతీయ నుండి ద్వితీయంలోకి మారడం వల్ల ఆకస్మిక ధనలాభం కానీ, ఊహించిన పెద్ద మొత్తంలో ధనం రావడం, సంఘంలో గౌరవ మర్యాదలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావడం, మీ శ్రమకు తగిన ఫలితం గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. కుటుంబంలోనే శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవడం అనేది చెప్పదగినది. గురువు ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానాన్ని బలపరుస్తుంది. గురు దృష్టి సప్తమ స్థానం పైన లేదు. అయినప్పటికీ రాహు 9వ ఇంట్లో ఉండడం వల్ల విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. శుభకార్యాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం నిర్వహిస్తారు. వృత్తిపరమైనటువంటి విద్యలో, పోటీ పరీక్షలో, ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక సంబంధమైన విషయాలు చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఒక ప్రతికూలమైన అంశం అని చెప్పవచ్చు. వృత్తికి సంబంధించి జీవిత భాగస్వామితో లేదా వ్యాపారంలో భాగస్వామితో చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అనుకూలమైన గురుగ్రహం ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత మరియు నమ్మకం అనేది పెరుగుతాయి. ఈ రాశి వారికి అన్ని విషయాలను అనుకూలంగా ఉన్నాయంటే మాత్రం కొన్ని ప్రతికూలమైన విషయాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం పనిభారం అనేది అధికంగా ఉంటుంది. శని కర్మస్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా కొన్ని ఆటుపోట్లు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి గురువు, కేతువు మరియు రాహు కూడా యోగిస్తారు. ఉద్యోగం చేసేవారికి మాత్రం వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ధనం అధికంగా సంపాదిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పోటీ పరీక్షలో అధిక సమయాన్ని కేటాయిస్తారు. స్థిరాస్తుల విలువ పెంచుకోగలుగుతారు. స్థిరాస్తులు పెరుగుతాయి. సంస్కృతి, సాంప్రదాయ సూత్రాలను ఇంట్లో ప్రవేశపెడతారు. మీ వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది. శుభకార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుస్తారు. ఆదాయంతో పాటు అనవసరపు ఖర్చులు, శుభకార్యాల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ధనవ్యయాన్ని ఎంతగా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించినా తప్పనిసరిగా బాధ్యతలకు ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకుంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖమడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొంతమందికి నూతన పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సన్మానాలు, సత్కారాలు పొందగలుగుతారు. నిరుద్యోగస్తులకు మీ కృషితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలు ఇస్తాయి. కుటుంబంలో వృద్ధి వస్తుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందడం ఒక సంతోషమైన వార్త అని చెప్పవచ్చు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. జీవితం ఊహించిన విధంగా సానుకూలంగా మలుపులు తిరుగుతుంది. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, చలనచిత్ర రంగంలో వారికి, క్రీడా రంగంలో వారికి మంచి విజయాలు సంప్రాప్తిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, హోటల్ మేనేజ్మెంట్, ఫ్రాంచైజ్, MBA ఫినాన్స్, డాక్యుమెంట్ రైటర్స్కి, అకౌంట్ సెక్షన్స్ వారికి, IAS, IPS రంగాల్లో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే మీరు బాగా ఎదుగుతున్నారని, సంపాదిస్తున్నారని ఓరవలేని వారు ఉంటారు. మీ పని మీరు చేసుకుపోతున్నా ప్రభుత్వ పరంగా ఇబ్బంది పెట్టే వారు ఉంటారు. అది కింద స్థాయి ఉద్యోగస్తులు లేదా పై స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు. కొన్ని విషయాల్లో గోప్యంగా ఉండడం అనేది చెప్పదగినది. నానా రకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రువాదాలు తగ్గడానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. పేరు ప్రతిష్టలకు, వృత్తిలో అధిక ప్రాధాన్యత ఇస్తారు. జ్యేష్ఠ సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్ట్ లభిస్తాయి. సామాజికంగా జరిగే మార్పులు మీపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మార్పులు చూపిస్తాయి.
భూములు కొనుగోలు చేస్తారు. అమ్మకాల్లో మీ ఓర్పు సహనం వల్ల లాభాలు పొందుతారు. రూపాయి ఆదాయానికి ₹2 ఖర్చు ఉంటుంది. ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్స్ పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి ఉంటారు. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. మంచి వివాహ సంబంధం కుదురుతుంది. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాయి. సాఫ్ట్వేర్, మెకానికల్, ఫార్మా, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు విద్య పట్ల మరింత ఆసక్తి పెరగడానికి సరస్వతి హోమం చేయించడం, దక్షిణామూర్తి రూపు మెండ్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు, ప్రజా సంబంధాలు పెరుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. జూన్ 2న గురువు ద్వితీయంలోకి మారడం వల్ల, భాగ్యస్థానాన్ని చూడడం వల్ల మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ఎక్కువగా కష్టపడడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు లాభిస్తాయి. అతి కష్టం మీద మీరు ఒక పనిని పూర్తి చేయగలుగుతారు. రాజకీయ అండదండలతో మీ స్థానాన్ని పదిలం చేసుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకోని పదవి లభిస్తుంది. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం అనేది చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం లభించడం కోసం సాయశక్తుల ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, అలాగే హే, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అను అక్షరాలతో తమ పేరు మొదట గల వారికి కర్కాటక రాశి చెందినవారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ద్వితీయంలో కేతువు, అష్టంలో రాహు. డిసెంబర్ 5 నుండి కేతువు జన్మరాశిలో, సప్తమంలో రాహు సంచరిస్తారు. జూన్ 2 వరకు గురువు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన సమయం చెప్పవచ్చు. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జూన్ 2వ తేదీ నుండి తర్వాత గురువు జన్మరాశిలోకి ప్రవేశిస్తారు. దీన్ని జన్మగురువు అంటారు కూడా. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉండడం వల్ల శత్రువుపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానంలో ప్రవేశిస్తారు ద్వితీయంలోకి. అప్పుడు ఆర్థికంగా ఇంకా పుంజుకుంటారు. ఉద్యోగపరంగా కొన్ని సవాళ్లను అధిగమించవలసి ఉంటుంది. శత్రువులు మీకంటే చురుగ్గా ఉంటారు. ఒక అడుగు ముందు అంజులో ఉంటారు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా లేకపోయినప్పటికీ ద్వితీయార్థంలో మీ అనుకున్న పనులు సాధించగలుగుతారు. సంవత్సరం ప్రథమార్థంలో అంటే జూన్ నెల వరకు శారీరకంగా ఆరోగ్య విషయంలో మాత్రమే కాదు, మానసికంగా ఆరోగ్య విషయంపై కూడా శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక దైవ దర్శనాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, పౌల్ట్రీ రంగం, శాస్త్రవేత్తలకు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి అభివృద్ధి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రుణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్నేహితుల విషయంలో అందరినీ నమ్మరాదు. అక్టోబర్ 31 తర్వాత గురువు జన్మరాశి నుండి ద్వితీయంలో ప్రవేశిస్తారు. తర్వాత సమయం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. రుణాలు సాధ్యమైనంత వరకు తీరుస్తారు. శుభకార్యాలు చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉన్నత పదవులు లభిస్తాయి. కెరీర్ పరంగా చూసుకుంటే లాభదాయకంగా ఉందని చెప్పచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతమై ఫలితాలు ఇస్తాయి. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వివాహం కాని వారికి వివాహాలు అయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. హోమియోపతికి ఆదాయం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, బేకరీలు,
హాస్టల్ నిర్వాహకులకు, హోల్సేల్ వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, కుట్టు పరిశ్రమ వారికి, చేనేత కార్మికులకు అనుకూలంగా ఉంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. కొంతమంది విద్యార్థులు రికార్డు స్థాయిలో విజయాలు సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. H1B, PR, గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు వారికి కలిసి వస్తుంది. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారికి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగం సాధించగలుగుతారు. ఈ రాశివారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ప్రథమార్థంలో రుద్రపాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది. జూన్ 2వ తేదీ నుండి చాలా వరకు విజయాలు సాధిస్తారు. ఇబ్బందులు లేనటువంటి జీవనం సాగిస్తారు. తెలివిగా, ఓర్పుగా కుటుంబ వృద్ధి సాధించగలుగుతారు. సమాజంలో గౌరవం పొందుతారు. సమయాపాలన ద్వారా విజయాలు అందుకుంటారు. విజ్ఞాన, వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. స్నేహితులతో కలిసి చిన్న వ్యాపారాలు చేస్తారు. మీకున్న పలుకుబడితో నూతన కార్యక్రమాలను పూర్తి చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కళారంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా లేదు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. శత్రువులు ఎక్కడా లేరు, మన పక్కనే ఉన్నారనే విషయాన్ని గ్రహించండి. అన్ని విషయాలు అందరితోనూ చర్చించవద్దు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ మనశ్శాంతి కరువవుతుంది. ప్రతిరోజు గకారక అష్టోత్తంతో గణపతి స్వామిని పూజించడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారికి అనుకూలమైన కాలం. వైద్య వృత్తిలో ఉన్న వారికి, ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, బొటిక్స్ నడిపే వారికి, ట్రావెల్ సంస్థలో పనిచేస్తున్న వారికి అనుకూలమైన కాలం చెప్పొచ్చు. మీ ప్రతిభతో పై అధికారులు మెప్పు పొందగలుగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ పై అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. స్త్రీశక్తి ఏంటో నలుగురికి చూపిస్తారు. దేనిలోనూ తక్కువ కాదని పట్టుదలతో, కృషితో మీ వృత్తిరీత్యా పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకుంటారు. క్రీడారంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. దేశం గర్వించదగ్గ విజయాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు కాళహస్తిలో రాహుకేతుల పూజ చేయించుకోవడం, అలాగే అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. కాలభైరవ అష్టకం పఠించడం వల్ల నరదృష్టి తొలగిపై విజయప్రాప్తి కలుగుతుంది. ఈ రాశివారు సంవత్సరం ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. దానివల్ల కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి జూన్ 2 నుంచి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 6, అవమానం 6. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం మీద పుట్టిన వారికి, అదేవిధంగా మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అన్న అక్షరాలతో తమ పేరు కలవారు సింహరాశి చెందినవారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి శుభగ్రహం అయినటువంటి గురువు జూన్ 2వ తేదీ వరకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో, అనగా లాభస్థానంలో ఉండడం అనేది అదృష్టంగా చెప్పవచ్చు. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. ఊహించిన ధనలాభం కలుగుతుంది. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగపరంగా పదోన్నతి, ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టులు, లీజులు, రెన్యువల్స్ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి రాహు సప్తమ ఇంట్లో ఉండడం అనేది అనుకూలమైంది కాదు. మరియు ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం కూడా ఏర్పడింది. అష్టమ శని నడుస్తుందంటే అన్నీ అనుకూలంగా ఉండవని కాదు, కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. అనుకూలమైన గురుగ్రహం ప్రభావం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు కర్కాటక రాశి వ్యయ స్థానంలో వచ్చినప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ ఖర్చుల్లో కూడా ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మీరు పొదుపు చేసిన డబ్బుని పెద్ద మొత్తంలో దాదాపు సంవత్సర ద్వితీయార్థంలో ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారపరంగా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సరం ద్వితీయార్థంలో గురువు వ్యయ స్థానంలో ఉంటారు కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ
కుటుంబ సభ్యుల దూరంగా గడపాల్సిన పరిస్థితి రావచ్చు. విదేశాలకు వెళ్ళడానికి మాత్రం అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి PR, గ్రీన్ కార్డ్, H1B వీసా లభిస్తుంది. అక్టోబర్ 31 తేదీన గురువు జన్మరాశిలో ప్రవేశిస్తారు. అప్పుడు సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు సూర్యాష్టకం పఠించడం, శనిగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. వీలైతే హనుమాన్ చాలీసా చదవండి. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడం కష్టతరంగా ఉంటుంది. అధిక వడ్డీకి ఆశపడి అప్పు ఇవ్వడం వివాదాస్పదం అవుతుంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అష్టం శని ప్రభావం ఉంటుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. రైతులకు శ్రమ కొద్దీ లాభదాయకంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇబ్బందులు లేని జీవితం సాగిపోతుంది. క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. అనూహ్యంగా అనుకోకుండా అందరూ సహకరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కటి లాభాలు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కొంతమంది ఉద్యోగస్తులకు బాగా దూర ప్రాంతాలు ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతుంది. క్రీడా రంగంలో ఉన్న వారికి, సాహిత్య రంగంలో ఉన్న వారికి, విద్యా రంగంలో ఉన్న వారికి మీ అంచనాలు ఫలిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, లాయర్లకి, పోలీస్ శాఖలో ఉన్న వారికి, యోగా, మెడిటేషన్ సెంటర్స్, పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, చిన్న చిన్న వ్యాపారస్తులకు, హాస్టల్ నడిపేవారికి, గోల్డ్ స్మిత్స్కి, కాంట్రాక్ట్ కార్పొరేటర్స్కి, న్యూరాలజీ, డెంటిస్ట్, ENT, గైనకాలజిస్టులకు, డర్మటాలజిస్టుకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యర్థుల వల్ల మానసికంగా కృంగిపోవడం, నమ్మిన వారు మోసం చేశారన్న బాధ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దైవానుగ్రహం వల్ల ఒక పదవి మిమ్మల్ని వరించడం జరుగుతుంది. శనికి తైలాభిషేకం చేయండి. చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సువర్ణ కాలంగా చెప్పచ్చు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే వారికి కాలం కలిసి వస్తుంది. విద్యార్థులు కష్టపడితే తప్ప, శ్రమ పెంచితే తప్ప ఆశించిన ఫలితాన్ని సాధించకపోవచ్చు. H1B, గ్రీన్ కార్డ్, PRకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. స్నేహితులు నమ్మి మోసపోవద్దు. ప్రతి విషయంలో కూడా గోప్యత వహించడం అనేది చెప్పదగినది. పార్ట్ టైం ఉద్యోగం చేసుకునే వారికి బాగుంటుంది. మీరు ఆశించిన స్థాయిలో ఎదుగుతారు. మీరు కోరుకున్నది ఈ సంవత్సరం మీకు లభిస్తుంది. MBA, వైద్య వృత్తి, CA, ఇన్సూరెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఆకస్మిక స్థానచలనం అనేది ఏర్పడుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా కొన్ని మార్పులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వివాహ సంబంధమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చదివిన చదువుకు చేసిన ఉద్యోగానికి తేడా ఉంటుంది. పట్టుదలతో మీరు కోరుకున్న ఉద్యోగం సంపాదించడానికి చాలా కష్టపడతారు. మీ పేరు మీద స్థిరాస్తి విలువ పెరుగుతుంది. గృహ నిర్మాణ వస్తువులు కొనుగోలు చేస్తారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆప్తులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎక్కడా కూడా రాజీ లేని జీవితాన్ని గడుపుతారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు, ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో చాలా వరకు సర్దుకుపోతారు. అవమానాలు ఎదురైనా మౌనంగా భరిస్తారు. మీ ఆత్మగౌరవానికి, మీ వ్యక్తిత్వానికి విమర్శిస్తూ మాట్లాడడం వలన మనసుకు బాధ కలుగుతుంది. ఏదైనా కాలమే చెప్పాలి. బయట పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ కుటుంబంలో మనమంటూ ఒకరున్నామని గుర్తుంచుకోవడం అనేది మానసికమైన బాధ కలిగిస్తుంది. వ్యాపారస్తులకు అనేక అవకాశాలు కలిసి వస్తాయి. మీకు సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. మధ్యలో 3 నెలలు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ సహనం, ఓర్పుతో అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా దుర్గా స్తోత్రం పఠించడం లేదా వినడం కానీ చేయండి. అలాగే 21 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 5. ఉత్తరా నక్షత్రం 2-3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు,
చిత్తా నక్షత్రం 2 పాదాలు. అదేవిధంగా నామ నక్షత్రం బట్టి టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, స్పో అను అక్షరాలతో పేరు గలవారు కన్యారాశికి సంబంధించిన వారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పచ్చు. అతిపెద్ద గ్రహమైన శని ఈ సంవత్సరం 7వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటారు. రాహు కుంభరాశిలో, కేతు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఉన్నారు. జూన్ 2వ తేదీ నుండి గురువు లాభస్థానంలో ప్రవేశించడం వల్ల అద్భుతమైన లాభాలని అందుకోగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టిన సంస్థల నుండి రాబడి, ఆకస్మిక ధనలాభం వంటివి కలుగుతాయి. రాహు ఈ రాశి వారికి 6వ ఇంట్లో ఉన్నారు. ఇది చాలా మంచి యోగం. మీ శత్రువులపైన విజయాన్ని సాధించగలుగుతారు. ఎంతో కాలంగా కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు, శత్రువును కలిగి ఉన్నవారు రాహు యొక్క ప్రభావం వలన విజయాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొని విజయాన్ని అందుకోగలుగుతారు. కన్యా రాశిలో జన్మించి ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో స్త్రీ పురుషులు ఇద్దరికి కలత్ర స్థానంలో శని భగవానుడు ఉన్న కారణం చేత వివాహం ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. వివాహ జీవితంలో కొంత ఒడిదుడుకు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా గురువు 10వ స్థానం నుంచి లాభస్థానంలోకి రావడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కేతు 12వ స్థానంలో ఉండడం వల్ల శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతుంది. పుణ్య కార్యక్రమాలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. దైవ కార్యక్రమాలు చేస్తారు. డిసెంబర్ 5 నుండి కేతు వ్యయ స్థానం నుంచి లాభస్థానంలోకి మారడం వల్ల వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. సామాజికంగాను అందరిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ కలిగి ఉంటారు. సొంతంగా చేసుకునే వ్యాపారాలు లాభాలు బాగుంటాయి. ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగుతుంది. విదేశీ ప్రయాణాలు కొంత ఆలస్యమైన మంచి చక్కగా ఫలిస్తాయి. విద్యార్థులకు ఎవరైతే పోటీ పరీక్షలో సిద్ధమవుతున్నారో వారికి రాహు 6వ ఇంట్లో ఉండడం అనేది గొప్ప విజయాన్ని సూచిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్యులు ఉన్న వారికి, ట్రావెల్ ఏజెన్సీ రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉన్నత విద్య విషయాలకు సంబంధించిన ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, విదేశాల్లో స్థిరపడాలనే చేసే ప్రయత్నాలు కావచ్చు, విదేశీ విద్యకు సంబంధించిన విషయవహారాలు ఏదైనా సరే చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తోంది. గురువు ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలిస్తాడు. గురువు 2వ నుండి ఏకాదశ స్థానంలో సంచరించడం వలన కార్య విఘ్నత అనేది ఉండదు. అనుకోని శుభ సంఘటనలు జరిగి అన్ని విధాలుగా లాభాలు పొందగలుగుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విజయప్రాప్తి, పదోన్నతి పెరుగుతుంది. గురువు అక్టోబర్ 31 తర్వాత వ్యయ స్థానంలో మారినప్పుడు ఉద్యోగంలో స్థానచలనం అనేది ఉంటుంది. వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మీ కృషి పట్టుదలతో మంచి ర్యాంకులు సాధించడానికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తర దీపారాధన, దక్షిణామూర్తి స్తోత్రాన్ని, ఏకమిక రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. తరచుగా కుటుంబ, ఉద్యోగ విషయాల్లో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. పనులు సమయపాలన లేకుండా సాగడం వలన ముఖ్యమైన పనుల్లో ప్రతికూల ఫలితాలు చూస్తారు. వైద్య సలహాలు, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంతో మంచి జీవనం సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలు సానుకూలించడం, పలుకుబడి పెరగడం వంటివి జరుగుతాయి. కష్ట సమయంలో మిత్రులు అండగా నిలబడతారు. విద్య, సంస్కృతి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంటాయి. సంతాన క్రమశిక్షణ తప్పడం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. గైనిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురైన మనోబలంతో, ఆత్మస్థైర్యంతో విజయాన్ని సాధించగలుగుతారు. బ్యూటీ పార్లర్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంది. చాలా విషయాల్లో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండడం వల్ల చికాకు కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాలు ప్రారంభం విసుగు కలిగించిన మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయమవుతుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొంతవరకు రుణాలు తీర్చగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారస్తులు చేసేవారికి, చేతివృత్తి పనులు చేసేవారికి, హోమియోపతి వైద్యులకు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ రంగంలో ఉన్నవారికి, చేనేత కార్మికులకు చాలా వరకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీరు అనుకున్నది, ఆశించింది, ఆశపడింది కృషి చేస్తే కానీ నిజంగా మీదే అవుతుందని నమ్ముతారు. అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన విషయవహారాల్లో ఎంత ఖచ్చితంగా ఉన్నా మాట తప్పే మనుషుల వల్ల ఇబ్బందిని ఎదుర్కొంటారు. గృహ సంబంధించిన, విద్యా సంబంధించిన రుణాలు, వాహన సంబంధించిన రుణాలు మంజూరు అవుతాయి. అవసరం మేరకు రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు.
తీర్థయాత్రలు విహారయాత్రలతో పాటు విదేశీ యానం చేసే పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశివారు 21 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తదుపరి తులారాశి.